ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు పుడతాయో తెలీదు, ఎప్పుడు అస్తమిస్తాయో తెలీదు. ఖాళీ సమయాల్లో పనిచేసే వాళ్ళని నాయకులని ఎవ్వరు కూడా అనరు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడింది, అన్ని యూనివర్సిటీలో కూడా దాని మీద అవగాహన సదస్సులు పెట్టి ఎంతో పోరాటం చేస్తుంటే ఆ యొక్క క్రెడిట్ ని కొట్టేయడానికి ఒకటో రెండో మీటింగ్లు ఈరోజు ప్రభుత్వం స్పాన్సర్ చేసి పెట్టించడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రత్యేక ప్యాకేజీలు కావాలి, కానీ ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి. ఇక కొన్ని పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు పుడతాయో తెలీదు, ఎప్పుడు అస్తమిస్తాయో తెలీదు. ఖాళీ సమయాల్లో పనిచేసే వాళ్ళని నాయకులని ఎవ్వరు కూడా అనరు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడింది, అన్ని యూనివర్సిటీలో కూడా దాని మీద అవగాహన సదస్సులు పెట్టి ఎంతో పోరాటం చేస్తుంటే ఆ యొక్క క్రెడిట్ ని కొట్టేయడానికి ఒకటో రెండో మీటింగ్లు ఈరోజు ప్రభుత్వం స్పాన్సర్ చేసి పెట్టించడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రత్యేక ప్యాకేజీలు కావాలి, కానీ ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి. प्राइम मिनिस्टर को बच्चे नहीं है, उनका पर्सनल डिसीजन रेस्पेक्ट करते, मगर उनके बात बोल रहे, उनके स्पिरिचुअल मास्टर बोल रहे, तो फिर बोलना पड़ेगा। आप हमको बोल रहे